హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే అయితే ఈరోజు నాగుల పంచమి రోజు మా ఇంట్లోకైతే నాగదేవత వచ్చిందనమాట. ఇది శుభమా అశుభమా చెప్పండి, కొంచెం క్లారిటీ కోసం అనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను. చాలామంది అయితే మీ ఇంట్లోకి నాగదేవత వచ్చింది శుభమే అని అంటున్నారు. నాకైతే తెలియదు. మా ఇల్లు అంటే మా ఇంట్లోకి కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయినా కూడా మా ఇల్లే కదా, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా వరకు అమ్మ వాళ్ళు పొలాల పనులు చేస్తుంటారు, చేను కాడ అన్ని పనులు చేస్తుంటారు, కానీ చేనుల దగ్గర ఉండడం కామన్. కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ ఇంట్లోకి వచ్చిందనమాట. ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలో బకెట్ చుట్టుకుందనమాట. మా నాన్నమ్మ చూసి పాము అని చెప్తే పక్క వాళ్ళు వచ్చి దాన్ని చంపకూడదని చెప్పేసి బయటకైతే పంపించారు. ఇది ఎంతవరకు మంచిగా ఎంతవరకు చెడు అయితే నాకైతే తెలియదు, కానీ చాలా భయంకరంగా అయితే ఉంది. దేవుడికి అయితే మొక్కుతున్నాము, సుబ్రహ్మణ్య స్వామికి, వాసుకి, అమ్మవారికి. ఈ వీడియో నచ్చితే సపోర్ట్. పాము అంటేనే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. అది నాగుల పంచమి రోజు రావడం చాలా శుభమని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తే ప్రతిదీ మీకు షేర్ చేసుకోవడం అలవాటు కాబట్టి మీరు ఎలా చెప్తే అలా తీసుకుంటానన్నమాట. ఈ వీడియో నచ్చితే మీరు సపోర్ట్ చేయండి. ఇంకోటి ఇంకా మోర్ వీడియోస్ కోసం అప్డేట్. నాగదేవత అయితే దారి తప్పి వచ్చిందో మరి ఎలా వచ్చిందో మాకైతే తెలియదు. ఇంట్లో మాత్రం వచ్చింది, ఇంట్లో లోపలికి వచ్చింది. మా పక్కన కూడా ఓపెన్ ఫ్లాట్ ఉండడం వల్ల అది చాలా చీదుగా ఉంటుంది, చెట్లు అవన్నీ మొలిచి ఉంటాయి, దానివల్ల కూడా రావచ్చు. పర్టికులర్గా నాగుల పంచమి రోజు వచ్చిందంటే మరి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం అవ్వట్లేదు. అందరూ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇదైతే మా ఇంట్లో కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో అనమాట. మా తమ్ముడు పెట్టిండు.